స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. అధికారులంతా అప్రమత్తంగా ఉండండి. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటికి రావద్దని సహాయక చర్యలు చేపట్టండి. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదేశించారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక హుజురాబాద్ నియోజకవర్గంలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఆదివారం ఫోన్లో ఆర్డీఓకి సమాచారం అందించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికీ రాష్ట్రమంతా అతలాకుతలం అవుతుందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు హుజురాబాద్ లోని 17వ వార్డు ఇప్పటికే జలమయ్యాయని వెంటనే ఈ ప్రాంతాలకు సహాయక చర్యలు అందించాలన్నారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరగకుండా చూడాలంటూ కూడా ఆయన ఆదేశించారు. గుడ్ మార్నింగ్. ఆర్టీఆర్ రేంజ్ కొంచెం హెవీగా పడతా ఉన్నాయి. కొంచెం దయచేసి వీణవంక ఎంఆర్ఓ గారికి, జమ్మికుంట ఎంఆర్ఓ గారికి, ఇల్లంతకుంట ఎంఆర్ఓ గారికి, జమ్మికుంట కమిషనర్ గారికి, హుజురాబాద్ కమిషనర్ గారికి, కమలాపూర్ ఎంఆర్ఓ గారికి కొంచెం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. దయచేసి కొంచెం అలర్ట్గా ఉండండి, ఏడు ఇబ్బంది కాకుండా. ఇప్పుడు ప్రత్యేకంగా మనకు ప్రాబ్లం ఎవ్రీ టైం వచ్చేది మన జమ్మికుంట హౌసింగ్ బోర్డులో మా చైర్మన్ గారికి ఇట్లా ఆల్రెడీ ఆడ ఉన్నారు, తిరుగుతున్నారు. కొంచెం ప్రత్యేకంగా ఆడొకటి కొంచెం చూడండి. అది ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు, మాట్లాడినరు. అవును, అది ఎప్పుడు ప్రాబ్లమే ఉంటుంది. కొంచెం అది మనం అలర్ట్గా ఉండి ఎప్పుడప్పుడు క్లీన్ చేయించుకుంటే ఆడ మ్యాక్సిమం ఎంత హెల్ప్ చేయగలుగుతా అంత చేద్దాము. అదొకటి. ఇప్పుడు హుజురాబాద్ టౌన్లో కూడా 17th వార్డులో ఈ ప్రాబ్లం ఉన్నాయి. కొన్ని నీళ్లు ఇళ్ళకి పోయినాయి. కొంచెం దయచేసి అది కూడా కొంచెం ఇమ్మీడియట్గా మనం రెస్పాండ్ కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కొంచెం అందరు ఎంఆర్ఓలను అయితే అలర్ట్గా ఉండమని మీరు కూడా కొంచెం చెప్పండి ప్లీజ్. మీరు కూడా అలర్ట్గా ఉండండి, నేను కూడా అలర్ట్గా ఉంటాను. విల్ బీ ఇన్ ఫాలో. థ్యాంక్ యూ.